హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమి గగన్ని బర్త్డే పార్టీకి రమ్మందని గగన్ చెప్పడంతో శరత్చంద్ర భూమి చెంప పగలగొట్టి అందరి ముందు కూడా అరుస్తూ ఉంటాడు. భూమి బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇక అనవసరంగా భూమి రమ్మందని చెప్పానని ఆలోచిస్తూ ఉంటాడు. భూమిని శరత్చంద్ర కొట్టగానే శరత్చంద్ర ముందే భూమికి ఐ లవ్ యూ చెప్పగానే కృష్ణప్రసాద్ అలాగే అపూర్వ నక్షత్ర అందరు కూడా షాక్ అయిపోతారు. మరి నిజంగా బర్త్డే పార్టీకి భూమియే రమ్మన్నదాన్ని గగన్ శరత్చంద్రతో చెప్పబోతున్నాడా? అదే జరిగితే అసలు భూమిని ఇక శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భూమి ఇక ఎంత చెప్పినా కూడా గగన్ మాత్రం ఎలాగైనా నేను బర్త్డేకి రావాల్సిందే, వచ్చి నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టి తీరాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో నేను చెప్పేది వినండి, ఒక్కసారి నా మాట వినండి అని అనగానే, అయితే ఫోన్లో నీ మనసులో ఉన్న మాటను చెప్పు, అక్కడికి రాకుండా ఉంటాను అని గగన్ అంటూ ఉంటాడు. కానీ భూమి మాత్రం నా మనసులో ఏమీ లేదని చెప్పాను కదా, అయినా మీరు ఇక్కడికి వస్తే ఎంత గొడవ జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా అని అడుగుతూ ఉండగా, అవును నేను అక్కడికి వస్తే గొడవ జరుగుతుంది, అది నాకు కూడా తెలుసు. కానీ నా మీద నీకు ప్రేమ లేనప్పుడు, నేనెవరో కూడా నీకు తెలియనట్లు నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు, నాకు అలాగే అక్కడున్న వాళ్ళకి గొడవ జరిగితే మాత్రం నీకేంటి భూమి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే గగన్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పటికే ఫోన్ కట్ చేస్తాడు. భూమి ఇక చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే మీరా వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, అమ్మ భూమి గెస్ట్లకి కొంచెం జ్యూస్ ఇస్తావా అనగానే, సరే ఆంటీ అని చెప్పేసి జ్యూస్ ఇక గ్లాస్లో పోయకుండా ట్రే అంతా కూడా పోయడం చూసిన చెర్రీ, ఏంటి భూమి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అది అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో నాకు తెలుసులే, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉంటావని చెప్పి అంటూ ఉంటే, నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు చెర్రీ అని అంటూ ఉంటే, నువ్వు పక్కకెళ్ళి కొంచెం ధ్యానం చేసుకో అని అంటూ ఉంటాడు. వెంటనే ఇక సరే అని చెప్పేసి, మరి జ్యూస్ అనగానే నేను ఇస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పేసి భూమి ఇక పక్కకు వెళ్ళి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గగన్ గురించి. ఇకపోతే ఇందు భర్తని వంశీని అపూర్వ అవమానించింది కదా, అందరూ కూడా బాధపడుతూ కూర్చుంటారు. అసలు మనం ఇక్కడికి అనవసరంగా వచ్చామని చెప్పేసి ఇందు అత్తమామలు అంటూ ఉంటే ఇందు బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు, ఏమైంది ఎందుకు అలా దిగులుగా ఉన్నారు, చెప్పండి బావగారు, చెప్పండి చెల్లెమ్మ అనగానే, ఇందాక మా వాడికి జరిగిన అవమానం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూశారులేండి అనగానే, అసలు ఏమైందో నువ్వేనా చెప్పమ్మా ఇందు అనగానే, అమ్మ ఇందాక అపూర్వ అత్తయ్య మా ఆయన్ని ఇంకా కాలర్ పట్టుకొని నిన్ను ఎవరు పిలిచారా బర్త్డే పార్టీకి అని చెప్పి అందరూ కూడా అవమానించిందమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. ఏంటమ్మా ఇందు ఏం మాట్లాడుతున్నావు, అల్లుడు గారిని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది కదా వదిన, అలా ఎందుకు అంది, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందిలే అని అంటూ ఉంటే, లేదమ్మా అని ఈ విధంగా అంటూ, అయినా అత్తయ్య రెస్పెక్ట్ గురించి పక్కన పెట్టు, ఇస్తానన్న కట్న కానుకలు కూడా ఇవ్వలేదమ్మా అని అడగగానే, ఇస్తానని అన్నప్పుడు గర్వంగా చెప్తారు అపూర్వ గారు, కానీ ఇవ్వాల్సి వచ్చేసరికి ఇవ్వరు అని కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటే, మీరే ఇలా అంటూ ఉంటుంది, అయినా మీరు అర్థం చేసుకోండి అన్నయ్య గారు, మీరు ఇక్కడ నుంచి బర్త్డే పార్టీ నుంచి వెళ్ళేసరికి మీకు ఇస్తానన్న కట్న కానుకలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ విధంగా మీరా అందరికీ కూడా మాట ఇస్తుంది. చెర్రీ ఇక అటు నుంచి జ్యూసులు తీసుకురాగానే, మీరా ఏంటో చెర్రీ నువ్వు తీసుకొచ్చావు, భూమిని తీసుకురమ్మన్నాను కదా అని అనగానే, భూమి తీసుకొచ్చినా నేను తీసుకొచ్చినా ఒకటే, ఇదిగో తీసుకోండి అనగానే, వెంటనే ఇక అయినా భూమికి చెప్పాను కదా అని అంటూ ఉంటే, నువ్వు ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రీ. భూమి కంగారు పడుతూ ఉంటుంది కదా. కృష్ణప్రసాద్ అక్కడికి వెళ్ళి, ఏమైందమ్మా భూమి అనగానే, ఆయనకు ఎంత చెప్పినా వినట్లేదు మామయ్య, ఆయన బయలుదేరారంట, దగ్గరికి వచ్చేసి ఉంటారు, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు మామయ్య అనగానే, దీనికే ఎందుకమ్మా అంత కంగారు పడతావు, వాడు ఇక్కడికి వచ్చినా నీతో మాట్లాడటానికి వస్తానని చెప్పాడన్నావు కదా అనగానే, అవును మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వెంటనే ఇక అలా అయితే ఎందుకమ్మా కంగారు పడటం, వాడిని లోపలికి రానివ్వకుండానే నువ్వే వెళ్ళి బయట మాట్లాడిరా అనగానే, అబ్బా మామయ్య ఎంత ఐడియా ఇచ్చారు, ఇప్పటి వరకు
ఎందుకు ఇవ్వలేదు అనగానే, ఎప్పుడు ఇస్తే ఏంటమ్మా, ఇప్పుడు ఐడియా వచ్చింది ఇచ్చాను, త్వరగా ఫోన్ చేయి వాడికి అనగానే, వెంటనే ఇక చెర్రీ దగ్గరికి వెళ్ళి, చెర్రీ ఒకసారి ఫోన్ ఇవ్వు అనగానే, ఇదిగో అని చెప్పి పువ్వు ఇస్తూ ఉంటాడు. అయ్యో నేను అడిగింది పువ్వు కాదు ఫోను అనగానే, ఇదిగో భూమి తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఇక సరే అని చెప్పేసి భూమి ఇక గగన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక కార్ పార్క్ చేసి లోపలికి రాబోతూ ఉంటాడు గగన్. ఎక్కడున్నారు అనగానే, ఇప్పుడే ఇక కార్ పార్క్ చేసి లోపలికి వస్తున్నాను అనగానే, ఇంకా గేటు దాటి లోపలికి రాలేదు కదా అనగానే, ఇంకా రాలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయితే మీరు అక్కడే ఉండండి అనగానే, ఇక్కడ ఎందుకు అని అంటూ ఉంటే, నేనే అక్కడికి వచ్చి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను అనగానే, లేదు భూమి, ఆయన నేను బర్త్డే పార్టీకి లోపలికి వచ్చి నేను ఒట్టుకుంటా నా ప్రేమను అనిపించుకుంటానని చెప్పాను కదా అనగానే, అయ్యో నేనేం చెప్పినా మీకు ఎందుకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం ఉండండి అనగానే, ఆయన కూడా గగన్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. వెంటనే ఇక భూమి ఫోన్ తీసుకెళ్ళి చెర్రీకి ఇస్తుంది. చెర్రీ చాలా కంగారుగా, ఇదేంటి భూమి ఇందాటి వరకు రిలాక్స్డ్గా ఉంది, కంగారు పడుతుంది, ఒకసారి రిలాక్స్డ్గా ఉంటుంది, ఏంటి భూమి అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే గగన్ అటు నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ పూర్వ చూసి, వీడు అచ్చం గగన్ లాగానే ఉన్నాడు, ఈ టైంకి గోరింటకు పిన్ని నాకు పక్కన లేకుండా పోయింది, ఇప్పుడు ఎలా వీడెవరినో చూస్తే మా స్టేటస్కి తగ్గట్టే ఉన్నాడు, వీడిని వెళ్ళి ఏంటి గగన్ అనగానే, నన్ను ఎందుకు అవమానించారని చెప్పి ఇందాక ఇందు వాళ్ళ ఆయన ఫీల్ అయినట్టు అవుతాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే కొంచెం ఆచితూచి అడుగు వేయాలని చెప్పి, హలో బాబు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే, గగన్ ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరిని, నన్నేనా అనగానే, నిన్నే బాబు ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే, బాగున్నాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది, అమ్మ వాళ్ళని కూడా తీసుకురావాల్సింది కదా అనగానే, అమ్మ వాళ్ళనా అని చెప్పి అంటూ, ఈ నక్షత్రం వాళ్ళ అమ్మకు కూడా మెంట్లకి ఇచ్చినట్టుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు గగన్. ఇక గగన్కి పువ్వు ఇచ్చి అత్తర్ చల్లి లోపలికి వెళ్ళమంటుంది. ఈలోపు గోరింటకు పిన్ను వచ్చి, ఇదేంటి గగన్కి మర్యాదలు చేస్తుంది అని చెప్పి, ఏంటమ్మాయి నువ్వు చేస్తుంది, ఆ గగన్ గారిని నీ చేతులతో నువ్వే పువ్వు ఇచ్చి అత్తర్ చల్లి లోపలికి పంపిస్తావా అనగానే, ఏంటి పిన్ని నువ్వు అనేది, అది గగన్ గడ అనగానే, పదమ్మాయి లోపలికి పద త్వరగా వెళ్ళి అల్లుడు కంట పడకుండా వాడు కాళ్ళ వెళ్ళపడి వాడిని ఏదో ఒకటి చేద్దాం పద అని లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈలోపు శరత్చంద్ర భూమికి అందరినీ కూడా కూతురిని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా శరత్చంద్ర కూతురుగా నిన్ను మెచ్చుకున్నాడు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని భూమిని అంటూ ఉంటారు. ఇక భూమి అయితే చాలా కంగారుగా తిరుగుతూ ఉంటుంది కదా, అటు ఇటు అందరికీ జ్యూసులు సర్వే చేస్తూ. ఇక గగన్ మాత్రం లోపలికి వచ్చేసి అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇకపోతే శరత్చంద్ర వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటే, గగన్ని మాత్రం అపూర్వ బతిమాడుతూ ఉంటుంది. నా కూతురు నక్షత్రం రమ్మంటే మాత్రం వస్తావా, వెళ్ళురా వెళ్ళు, నీకు ఎంత ధైర్యం ఉంటే వస్తావు, మా బావ కంట పడితే నిన్ను చంపేస్తాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే, రమ్మనడం పొమ్మనడం అంతా మీ ఇష్టమేనా, వెళ్ళను, బర్త్డే పార్టీ అయ్యే వరకు ఇక్కడే ఉండి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అపూర్వ అలా అరుస్తూ ఉంటే, శరత్చంద్ర చూసి గగన్ రావడం గమనించి, రే గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు. గగన్ దగ్గరికి వచ్చి, నిన్ను ఎవరు రమ్మన్నారా, ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే, అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ రమ్మందా అనగానే అపూర్వ గజగజా వణికిపోతూ ఉంటుంది. వెంటనే ఇక నక్షత్రం వైపు చూస్తాడు. నక్షత్రం రమ్మందా అని అంటూ ఉంటే, నక్షత్రం కూడా అని చెప్పడు. వెంటనే ఇక భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి రమ్మంది అని నిజంగా గగన్ నోరు తెరిచి చెప్తే అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం భూమి చెంప పగలగొట్టి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ రోజు వాడు కావాలంటే వెళ్ళిపోమని చెప్పాను కదా అని అనబోతున్నాడా, అదే జరిగితే గగనిక భూమిని అందరి ముందు ప్రేమిస్తున్నానన్న విషయం మళ్ళీ బయట పెట్టబోతున్నాడా, ఏం జరుగుతుంది?